నమస్తే. నేను మీ నాగేష్ గంగుల. రోల్ మోడల్, ఆదర్శనీయుడు. ఎవరు ఆదర్శనీయుడు? ఒక వ్యక్తి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని కష్టాలను అధిగమించి ఉన్నత శిఖరాలకు చేరినవాడు, తనని నమ్ముకున్న వారిని ఉన్నత శిఖరాలకు చేర్చినవాడు పలువురికి ఆదర్శంగా నిలుస్తాడు. జీవితకాలం కష్ట నష్టాలను అనుభవిస్తే శేష జీవితంలో ఆ వ్యక్తిని ఆదర్శనీయంగా తీసుకుంటారు కొందరు. ఒకరు మనల్ని ఆదర్శనీయంగా తీసుకోవాలంటే మనం ఎన్నో త్యాగాలను చేసి ఉండాలి, ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించి ఉండాలి. కాకపోతే రాజకీయాల విషయంలోకి వస్తే మంచి కంటే చెడు ఎక్కువ ఆదర్శనీయం అవుతుంది. ఉదాహరణకు చంద్రబాబు జీవితకాలం ముగింపు దశకు చేరుకుంది. ఆయనను ఆదర్శంగా తీసుకున్నవారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కానరారు. కానీ మీకు తెలుసో తెలీదో ఆయనకు మాత్రం రోల్ మోడల్ ఒకరు ఉన్నారు. నాదెండ్ల భాస్కర్ రావు గారిని ఆయనకు రోల్ మోడల్గా మనం పేర్కొనవచ్చు. నాదెండ్ల భాస్కర్ రావు గారంటే నేటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ నిన్నటి తరానికి బాగా తెలుసు. నేటి నాదెండ్ల మనోహర్ గారి తండ్రి గారే ఈ నాదెండ్ల భాస్కర్ రావు గారు. మరి ఆయన చంద్రబాబుకి ఏ విధంగా ఆదర్శనీయం అయ్యారు అంటే ఆయన గురించి టూకీగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు ఆంధ్రుల ఆత్మాభిమానమే నినాదంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ ప్రారంభించిన 9 నెలలకే 1983 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేశాడు. అలా నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు ఆయన మంత్రివర్గంలో కేబినెట్ హోదా కలిగిన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1984లో ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 16వ తేదీ వరకు 1 నెల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు నాదెండ్ల భాస్కర్ రావు. ఆయన నెల రోజులు ముఖ్యమంత్రి అన్నమాట. అదేంటి, నెల రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండడం ఏంటి అంటే 1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కర్ రావు తన మద్దతుదారులతో పాటు అప్పటి రాష్ట్ర గవర్నర్ అయిన రామ్లాల్ని కలిసి పార్టీలో ఎన్టీఆర్ మద్దతు కోల్పోయాడని, పార్టీ మద్దతు తనకే ఉన్నదని, ప్రధానమంత్రి ఇందిరాగాంధీ లోపాయికారి సహకారంతో ముఖ్యమంత్రి అయిపోయాడు. గవర్నర్ ఈయనకు అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవడానికి నెల రోజులు గడువిచ్చాడు. నాదెండ్ల భాస్కర్ రావు దొడ్డిదారిన గద్దెనెక్కడంతో ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్ళి తనకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు. ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో మిత్రపక్షాలు ఆయనకు ఎంతో సహాయం చేశాయి. నెల రోజుల గడువులో నాదెండ్ల భాస్కర్ రావు ఎంతో డబ్బు ఖర్చు పెట్టినా శాసనసభలో మద్దతు కూడగట్టుకోలేకపోయాడు. ఫలితంగా సెప్టెంబర్ 16న భాస్కర్ రావు ముఖ్యమంత్రిగా వైదొలగాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తిరిగి ఎన్టీఆర్నే ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించక తప్పలేదు. నాదెండ్ల భాస్కర్ రావు తెలుగుదేశం పార్టీ తన ఆలోచనల రూపమే అని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకున్నాడు. అయితే ఈయనే ఆ తర్వాతి కాలంలో అలా ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి తప్పు చేశానని చింతించాడు. ఈయననే ఆదర్శంగా తీసుకున్నాడు మన చంద్రబాబు. పార్టీని, జెండాను, విధి విధానాలను రూపొందించిన నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ నుంచి పార్టీని, పదవిని లాక్కోవాలనుకోవడం కూడా ద్రోహంగానే పరిగణించారు ఉమ్మడి తెలుగు ఆంధ్రులు. కానీ చంద్రబాబు మాత్రం ఆయన చేసిన ద్రోహాన్ని ఆదర్శంగా తీసుకొని అదే సూత్రాన్ని అమలుపరిచి విజయం సాధించాడు. పార్టీ స్థాపించిన 9 నెలలకే అఖండ విజయం సాధించడంలోనూ, 2 రూపాయలకే కిలో బియ్యం ఇవ్వడంలోనూ, మద్యపాన నిషేధం వంటివి అమలు చేయడంలోనూ మంచి పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ నాదెండ్ల భాస్కర్ రావు చేసిన ద్రోహం నుంచి తప్పించుకోగలిగాడు. కానీ చంద్రబాబు చేసిన ద్రోహం నుంచి మాత్రం బయటపడలేక విలవెల్లాడిపోయి ప్రాణాలే కోల్పోయాడు. చంద్రబాబు చేసిన ఈ ద్రోహాన్నే వెన్నుపోటు అని చరిత్ర గుర్తుంచుకుంది. ఈ వెన్నుపోటు విషయంలో చంద్రబాబు గారికి ఆదర్శం నాదెండ్ల భాస్కర్ రావు గారే. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నాయి, బుల్లెట్ దిగిందా లేదా, ఇది పోకిరి సినిమాలో పండుగాడి క్యారెక్టర్లో మహేష్ బాబు డైలాగ్ అయితే, ఎట్టా అధికారంలోకి వచ్చామన్నది కాదు తమ్ముళ్ళు, అధికారం దక్కించుకున్నామా లేదా అన్నది చంద్రబాబు డైలాగ్. అటువంటి చంద్రబాబుని 40 ఏళ్ల అనుభవం ఉన్న ఆ చంద్రబాబుని కూడా ఎవరు ఆదర్శంగా తీసుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఒక రకంగా చంద్రబాబుని ఆదర్శంగా తీసుకున్నాడని చెప్పుకోవాలి. చూడప్ప సిద్ధప్ప, ఎట్టా ఎమ్మెల్యే అయ్యామన్నది కాదు, ఎమ్మెల్యే అయ్యామా లేదా అన్నది పవన్ కళ్యాణ్ సిద్ధాంతమైంది. చేరుకున్న దారి ఏదైతేనేం ఆయన
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు. 12 ఏళ్ల రాజకీయ జీవితంలో పవన్ కళ్యాణ్ సంపాదించింది ఏమిటంటే 6% ఓటు బ్యాంకు. కానీ ఆ 6% ఓటు బ్యాంకుతోనే 40% ఓటు బ్యాంకు ఉన్నోడిని పక్కకు నెట్టేసి తను ఆదర్శంగా తీసుకున్న చంద్రబాబు పరిపాలన చేసేస్తున్నారు. ఇదిగో ఇక్కడే మీరు ఎదురు చూస్తున్న ఆ విషయానికి వచ్చేస్తున్నాను. వైఎస్ షర్మిల పరిచయం అక్కరలేని పేరు. నేను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తనని తాను పరిచయం చేసుకున్న పేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దు బిడ్డగా, జగనన్న చెల్లిగా జన నీరాజనాలు అందుకున్న మహిళా నాయకురాలు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండాల్సి వచ్చినప్పుడు జగనన్న ఆశయాలను సజీవంగా నిలపడానికి తన వంతు కృషి చేసిన లీడర్. ఇంతవరకు మనం చెప్పుకున్నది అంతా ఒకవైపు. మరి రెండో వైపు చూస్తే ప్రస్తుతం తన ప్రాభవాన్ని కోల్పోయి దీనస్థితిలో ఉన్న నాయకురాలు. అలాంటి ఆమె అచ్చంగా అంటే అచ్చంగా పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తుందేమో అన్న అనుమానం అందరిలో వ్యక్తమవుతోంది. ఆమె పవన్ కళ్యాణ్ను ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేస్తుందేమో అనిపించక మానదు. అందుకు కొన్ని బలమైన ఉదాహరణలే చెప్పుకుందాం. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆమె పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ఆమె ఇచ్చిన ప్రసంగాల్లో బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ బాబు వంటి ప్రయోగాలు ఎప్పటికీ మర్చిపోలేనివి, మరుపురానివి. కాకపోతే అధికారంలో వాటా అడిగిందో లేక ఆలోచనల్లో తేడాలొచ్చాయో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ఆమెను దూరం పెట్టారు. తన అన్న జగన్మోహన్ రెడ్డికి, తన తండ్రి రాజశేఖర రెడ్డికి బద్ధ శత్రువైన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఛానల్లో ఆమె ప్రత్యక్షమై కుటుంబ గొడవల్ని పబ్లిక్లో పెట్టేసింది. అనతి కాలంలోనే తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టేసింది. తెలంగాణ ప్రజలు కోటి ఆశలతో అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో ఉలిలా, గురి తప్పని బాణంలాలు పెరగని వేగంలా రాయిలా ఓ షర్మిలా, రాయిలా తెలంగాణలా అంటూ స్వాగతించేశారు. తీరా 3 నెలలు తిరగకుండానే అక్క పాపులారిటీ అమాంతం ఢమాలంది. అప్పటి వరకు పాదయాత్ర అంటే ఎంతో గొప్పగా ఊహించుకున్న జనానికి పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని, రైనీ సీజన్ అంటేనే రెయిన్స్ కురిసే సీజన్ అని తెలియజేస్తే మొట్టికాయల మీద మొట్టికాయలు వేసేసి నువ్వు మాకొద్దు తల్లో అని తరిమేశారు. అంతవరకు ఆడపిల్ల అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్లే అన్న ఆమె నేనెక్కడికి పోతాను, ఇది నా పుట్టినిల్లు అని మళ్ళీ ఆంధ్రాలో వచ్చిపడింది. వస్తే వచ్చింది. తమ కుటుంబాన్ని నడి రోడ్డుపై నడిపించి దొర్లించి పడుకోబెట్టిన సోనియమ్మ తరపున వకల్తా పుచ్చుకుని పిసిసి అధ్యక్షురాలి హోదాలో వెలగబెడదామని వచ్చింది. ఇంకా అక్కడి నుంచి ప్రెస్ మీట్ అంటేనే ఆస్తులు, ప్రెస్ మీట్ అంటేనే అన్నతో తగాదాలు అన్న రీతిలో అర్థం మార్చేసింది. ఇవన్నీ చూశాక కొన్ని సారూప్యాలు పవన్ కళ్యాణ్తో ఈమెను సరిపోల్చుతున్నాయి. అందులో మొట్టమొదటిది కుటుంబంతో సఖ్యతగా ఉండకపోవడం, వివాహాల విషయంలో తప్పుడు నిర్ణయాలు. కొంతమంది అవి వారి వ్యక్తిగతం, వాటి గురించి మాట్లాడకూడదు అంటారు. అసలు వ్యక్తిత్వం చూపించే అలాంటి విషయాలు చర్చించుకోవడం అవసరమే. అయినా ఇక్కడ ఆ కొందరి అభిప్రాయాలను గౌరవించి వదిలేస్తున్నా. లేదంటే ఆ విషయాల్లో కూడా ఆమె పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో ఎలా నడిచిందన్నది చెప్పవచ్చు. రెండో విషయానికి వస్తే అన్న మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ యువరాజ్యం అంటూ ఆ పార్టీకి పనిచేశాడు. పార్టీ 18 స్థానాలకు పడిపోగానే తమ్ముడు అన్నని వదిలేశాడు. అలాగే అందరూ ధైర్యం వదిలేశారు. చివరికి చిరంజీవి పార్టీని కాంగ్రెస్కి వదిలేశాడు. షర్మిల కూడా అన్న పార్టీ పెట్టినప్పుడు పనిచేసింది. కారణాలు ఏవైనా తర్వాత ఆమె పార్టీని వదిలేసింది. ఈ జగనన్న మాత్రం ధైర్యం వదలడు, పట్టు వదలడు గనుక చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా సంతలో పశువుల్లా కొనేసినా కూడా పార్టీని నిలబెట్టాడు. ఇంకా మూడో విషయానికి వస్తే తెలంగాణలో పార్టీ పెట్టడం, చాప చుట్టేయడం. అటు పవన్ కళ్యాణ్, ఇటు షర్మిల ఇద్దరు తెలంగాణలో పాగా వేద్దామని ప్రయత్నాలు చేశారు. కానీ తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓడించి ఓటమి రుచి చూపించి తరిమేశారు. ఇంకా నాలుగో విషయానికి వస్తే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి అసలు అధికారంలోకే ఇంకా రాకుండా ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై ప్రశ్నించాలంటే
మీరైతే ఎవరిని ప్రశ్నిస్తారు? చంద్రబాబు నాయుడునే కదా. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు, జగన్మోహన్ రెడ్డినే ప్రశ్నిస్తాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నప్పుడు మీరైనా పవన్ కళ్యాణ్ అయినా జగన్మోహన్ రెడ్డినే ప్రశ్నిస్తారు. అది తప్పు కాదు. మళ్ళీ వచ్చిన చంద్రబాబు పాలనా కాలంలో ఎవరిని ప్రశ్నిస్తారు? మీరైతే చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ అయితే తెలిసిందే కదా. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? సందర్భం ఏదైనా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడు, కేవలం జగన్మోహన్ రెడ్డిని మాత్రమే ప్రశ్నిస్తాడు. చివరికి ఎలా తయారయ్యాడంటే, ప్రజా సమస్యలపై చంద్రబాబు నాయుడిని తాను ప్రశ్నించడు, జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తానంటే ప్రశ్నించనివ్వను అనేంతలా తయారయ్యాడు. వైఎస్ షర్మిల కూడా ఇప్పుడు సేమ్ ఇదే విధానాన్ని అవలంబిస్తోంది. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ని కానీ ఈమె ప్రశ్నించదు. సందర్భం ఏదైనా సమయం ఏదైనా తన అన్న జగన్మోహన్ రెడ్డిని మాత్రమే ప్రశ్నిస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం ఈమెకు పీసీసీ పగ్గాలు అప్పగించింది ఇంటి గొడవలు, ఆస్తి గొడవలు ప్రెస్ మీట్లలో చెప్పడానికే అన్నట్లుగా ఉంటాయి ఈమె విధానాలు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఇస్తామన్న ఆ 6 హామీలు, ప్రధాన హామీలు అమలు చేయకపోతే వారిని ఈమె నిలదీయదు. విశాఖ ఉక్కుని అమ్మి పాతరేస్తుంటే ఈమె వారిని ప్రశ్నించదు. చివరికి నిన్నటికి నిన్న దక్షిణాది రాష్ట్రాల వారు ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం విషయంలో కూడా డీలిమిటేషన్ గురించి మోడీకి, ఢిల్లీ పెద్దలకు తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తూ లెటర్ రాసిన తన అన్న జగన్మోహన్ రెడ్డినే తప్పుపడుతోంది. కానీ డీలిమిటేషన్పై నోరు విప్పని కూటమి నేతలను ప్రశ్నించే సాహసం చేయదు. అంటే మక్కీకి మక్కి పవన్ కళ్యాణ్నే ఫాలో అవుతున్నట్లు అర్థమవుతుంది కదా ఈమె వ్యవహారం. తన అన్న చిరంజీవిని నమ్ముకునే కంటే చంద్రబాబుని నమ్ముకుంటే ఏదో ఒక అడ్డదారిలో ఏదో ఒక పదవి కట్టబెట్టకపోతాడా అన్నట్లు ఇంతకాలం చంద్రబాబు నాయుడు ఆడమన్నట్లల్లా ఆడుతూ ఇంకో 15 ఏళ్ల పాటు చంద్రబాబుకే ఊడిగం చేస్తానని తన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తాను మోయమన్న జెండానే మోయాల్సిందేనని ఖరాఖండిగా చెప్తున్న పవన్ కళ్యాణ్ బాటలోనే తన అన్న జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఆయన ఎలాగూ కుటుంబ పాలనకు, కుటుంబ పెత్తనాలకు ప్రాధాన్యత ఇవ్వడు గనుక చంద్రబాబునే అంటిపెట్టుకుని కాంగ్రెస్లో ఉంటూ చంద్రబాబు కోసం పనిచేస్తూ ఏదో ఒకరోజు మంచి పదవి పొందవచ్చు అనే భ్రమల్లో ఉందేమో మరి. 40% ఓటింగ్ ఉన్నవారిని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలంటే అందుకు తగ్గట్టుగానే కష్టపడాలి. అదే 6% ఓటింగ్ ఉన్నోడిని ఆదర్శంగా తీసుకుంటే అలా ఓకగా అందరం ఎక్కేయొచ్చు. పాపం పవన్ కళ్యాణ్కి అయితే 6% ఓటింగ్ అయినా ఉంది. మన అక్కకి కనీసం 2% ఓటింగ్ కూడా లేదాయే. అది ఏనుగాక ఈమె పీసీసీ పగ్గాలు అందుకున్నాక, ఈమె వ్యవహారం దగ్గరుండి చూశాక కాంగ్రెస్ కాడే వదిలేసి జగన్మోహన్ రెడ్డి వైపు పరుగులు పెడుతున్న నేతలే ఎక్కువ. మరి చూడాలి అలా అలా పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో ఎంతవరకు నడుస్తుందో, ఎంత దూరం ప్రయాణిస్తుందో, ఏమవుతుందో తెలుసు కదా. అడుగుజాడలు అంటే అడుగుల వలన ఏర్పడిన జాడలు అని అర్థం. వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ నాగేష్ గంగుల. నమస్తే.